ఇక మొన్నటి వరకు అంటే మొన్న ఇక్కడ మాదాపూర్లో యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్లో జరిగినటువంటి 68వ పాఠశాలల ఆ, స్థాయి కబడ్డీ పోటీలను మనం చూసినాం. అండర్ 17 వీళ్ళంతా కూడా బాలరు, వీళ్ళందరూ కూడా విజేతలుగా నిలిచిండ్రు. అంటే విజేతలుగా నిలిచిన దాంట్లో ప్రత్యేకంగా అంటే రాష్ట్ర స్థాయి పోటీలు కాబట్టి రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రత్యేకంగా ఎవరెవరైతే ఆ, మంచి ప్రతిభ కనబరిచిండ్రో ఆ కనబరిచిన వాళ్ళని ప్రత్యేకంగా సెలెక్టర్లు సెలెక్ట్ చేసిండ్రు. స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో సెక్రటరీ గారు కూడా మన దగ్గరనే ఉన్నారు, బాలకృష్ణ సార్. అయితే ఆ, వీళ్ళని ప్రత్యేకంగా తీన్మన్మలన్న ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ స్కూల్ గేమ్స్ని నిర్వహించడం, రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం, తర్వాత వీళ్ళలో మెరిట్ ఉన్నటువంటి ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో అండర్ 17 విభాగంలో వీళ్ళు తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించడానికి భోపాల్ అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి వెళ్తూ ఉన్నారు. అంటే నేషనల్ గేమ్స్ జరుగుతూ ఉన్నాయి అక్కడ. ఆ నేషనల్ గేమ్స్లో పాల్గొనడానికి వీళ్ళందరూ కూడా వెళ్తూ ఉన్నారు. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ మాదాపూర్ డెవలప్మెంట్ సొసైటీ నుంచి, తర్వాత తీన్మన్మలన్న సొసైటీ నుంచి వాళ్ళకి అంటే ఈ క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రోత్సహించడంలో భాగంగా వాళ్ళకు షూస్ కానీ తర్వాత ట్రాక్స్ కానీ అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. శివ అంటే కెప్టెన్గా ఉన్నాడు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అండర్ 17 కబడ్డీకి సంబంధించి శివకి ట్రాక్ తర్వాత ఇక్కడ షూజు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. I am Shiva, Telangana captain. I am Naveen, Telangana left corner. I am Devraj, left rider. I am R. Motilal, all-rounder. B. Bandla Prasad, all-rounder. G. Sairam, all-rounder. S. Divakar, rider. P. Narendra, left rider. E. Karthik, left rider. B. Ajay, right rider. I am Pranay, all-rounder. This is Pravas, right rider. I am Ramesh, Telangana team coach. వీళ్ళు మొత్తం మీద ఇక్కడ మన తెలంగాణ నుంచి అండర్ 17 బాలుర విభాగం నుంచి వీళ్ళందరూ కూడా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. 12 మంది టీం వెళ్తూ ఉంది. వీళ్ళకి కోచ్గా రమేష్ తర్వాత రామారావు ఇద్దరు కూడా వెళ్తూ ఉన్నారు. అక్కడ మధ్యప్రదేశ్ భూపాల్లో జరుగుతున్నటువంటి ఈ అంటే అక్కడ నేషనల్ గేమ్స్లో వీళ్ళు ఆడతారు. ఆడిన తర్వాత అంటే మన రాష్ట్రానికి పథకం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే తీన్మన్మలన ఇవన్నీ కూడా అంటే ఈ ట్రాక్స్ కానీ తర్వాత షూస్ కానీ అన్నీ కూడా షూస్ కానీ తర్వాత లోపల ఉన్నటువంటి ట్రాక్స్ కానీ అన్నీ కూడా తీన్మన్మలన వీళ్ళని స్పాన్సర్ చేసిండు. అంటే క్రీడాకారులు ఎక్కడ కూడా అంటే నిర్లక్ష్యానికి గురి కావద్దు, తర్వాత వాళ్ళకు ప్రోత్సాహం అందించాలి, మేము ఉన్నామనేటువంటి ఒక భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో తీన్మన్మలన అంటే ఇక్కడ స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ నిర్వహించడం కానీ అంటే ఇక్కడ మీట్ నిర్వహించడం కానీ ఆ తర్వాత ఇప్పుడు భూపాల్కు అంటే మధ్యప్రదేశ్లో జరుగుతున్నటువంటి నేషనల్స్కి వెళ్ళే వాళ్ళకందరికీ కూడా ఈ ట్రాక్స్ ఇవ్వడం కానీ తర్వాత వాళ్ళకు టికెట్లు కూడా ట్రైన్ టికెట్లు కూడా బుక్ అయినాయి కదా సార్. అంటే హెచ్జిఎఫ్ సెక్రటరీ గారు బాలకృష్ణ సార్ అంటే ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఉండి చూసుకున్నాడు. చెప్పండి సార్, చెప్పండి అంటే మన నుంచి ఎట్లా వెళ్తున్నారు, మన టీం ఎట్లున్నది. ఈ 68వ హెచ్జిఎఫ్ క్రీడోత్సవాల్లో భాగంగా నిర్వహించినటువంటి ఈ రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలు ముగిశాయి. రేపు భోపాల్ మధ్యప్రదేశ్లో ఈ జాతీయ స్థాయి క్రీడలు కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున నిర్వహించినటువంటి క్రీడలకు సహాయ సహకారాన్ని అందించినటువంటి మా నాయకులు ఎమ్మెల్సీ తీన్మార్ గారు పిల్లలందరికీ కూడా ట్రాక్ సూటు, షూజు, స్పోర్ట్స్ కిట్టు అట్లాగే వీళ్ళకు రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించి పంపిస్తున్నందుకు మా హెచ్జిఎఫ్ తరఫున వారికి
కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. కోచ్ చెప్పండి, టీం ఎలా ఉంది? తర్వాత అంటే మన తెలంగాణ టీం ఎలా ఉంది? తెలంగాణ టీం చాలా బాగుంది. మనకి తీన్మార్ మల్లన్న గారు అందించిన ప్రోత్సాహంతో మంచి మెడల్ కొట్టుకొని వస్తామని చెప్పేసి సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాదాపూర్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మల్లన్న గారి సారథ్యంలో జరిగిన ఈ 68వ హెచ్జిఎఫ్ రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడోత్సవాలను దిగ్విజయంగా మా స్వగ్రామమైన మాదాపూర్లో నిర్వహించడం జరిగింది. దాంట్లోనే భాగంగాను ఆ హెచ్జిఎఫ్ స్కూల్ అబ్జర్వర్స్, స్టేట్ సెలెక్టర్స్ అందరూ కూడా రావడం జరిగింది. ఆ యొక్క ఆటల పోటీలలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను గుర్తించి ఒక బెస్ట్ క్వాలిటీ, ఒక బెస్ట్ టీంని సెలెక్ట్ చేసి నేషనల్ టీంకి రిప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతోనే సెలెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో క్వాలిటీ టీం రావాలని చెప్పేసి మల్లన్న కూడా సూచించడం జరిగింది. ఆ విధంగానే సెలెక్టర్లు లేకుండా, సో అలాగే అందరి ప్రోత్సాహంతో సెలెక్టర్లు తర్జన భర్జన చేస్తూ ఒక మంచి టీంను సెలెక్ట్ చేసి వాళ్ళు మాకు సూచించడం జరిగింది. వాళ్ళందరికీ కూడాను కిట్లు, సౌకర్యాలు అంటే కిట్లు ప్రొవైడ్ చేయడము, సూట్ కానీ ట్రాక్ సూట్స్ అండ్ టీ షర్ట్స్, షూస్ అవన్నీ ప్రొవైడ్ చేస్తూ వాళ్ళకి తగిన విధంగా అలాగే రవాణా సౌకర్యాన్ని కూడా కల్పించాలని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది. ఆ విధంగానే మా డెవలప్మెంట్ సొసైటీ తరఫున అండ్ మల్లన్న తరఫున మేము అందరం కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళను కోరేది ఏంటంటే ఒక మంచి పర్ఫార్మెన్స్ను చూపించి అంటే షో చేసి మా బెస్ట్ అంటే తెలంగాణకు పేరు తీసుకొస్తూ ఫస్ట్ స్థాయిలో ఉండాలని, మొదటి బహుమతి సాధించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. చెప్పండి కోచ్ రామారావు గారు. కనివిని ఎరగని రీతిలో ఒక మారుమూల గ్రామం తీన్మార్ మల్లన్న విలేజ్లో ఒక ఒరవడిని సృష్టించాడు. అంటే ఎస్జిఎఫ్ గేమ్స్ ఇప్పటి వరకు ఎవరు చేయని విధంగా ఒక విలేజ్లో ఒక నేషనల్ స్థాయిలో, నేషనల్ కూడా అంత పెద్దగా గొప్పగా చేయరు, కానీ ఇక్కడ తీన్మార్ మల్లన్న వారు ఒక స్పోర్ట్స్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు అది దృష్టిలో పెట్టుకొని చాలా గొప్పగా నిర్వహించి మన క్రీడాకారులను ప్రోత్సహించే దాంట్లో తీన్మార్ మల్లన్న ముందుండి ఈరోజు అసలు జాతీయ స్థాయిలో ఈ టోర్నమెంట్ నిర్వహించడం, అదేవిధంగా మెరిట్ ఉన్నటువంటి క్రీడాకారులకు ఎలాంటి రాజకీయాలకు అతీతంగా గొప్ప క్రీడాకారులని అంటే ప్రతిభ కనపరిచినటువంటి మెరిట్ ఉన్నటువంటి క్రీడాకారులని తీసుకొని ఈరోజు జాతీయ స్థాయి భోపాల్లో జరుగుతున్నటువంటి తెలంగాణ టీంని ప్రాతినిధ్యం వహించడానికి అక్కడికి తీసుకెళ్తున్నందుకు తీన్మార్ మల్లన్న గారికి, వారి మల్లన్న విలేజ్ సొసైటీ మొత్తం అందరికి కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలుపుతూ క్రీడాకారుల తరపున మరియు వ్యాయామ ఉపాధ్యాయుల తరపున మరియు కోచ్ల తరపున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ మాదాపూర్ డెవలప్మెంట్ సొసైటీ నుంచి మాట్లాడండి. 68వ రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడోత్సవాలు మాదాపురం గ్రామంలో జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే. దాంట్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచినటువంటి పిల్లలను బాగా చైతన్యవంతులుగా ఉత్సాహం నింపినటువంటి మా కోచ్లు కానీ, ఎస్జిఎఫ్ సెక్రటరీ కానీ, ఆ బృందం అంతా కూడా మంచి టీంని సెలెక్ట్ చేశారు. దానికి అనుగుణంగా తీన్మార్ మల్లన్న గారు వాళ్ళకు ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు కావాల్సినటువంటి కిట్ పూర్తిగా ఇచ్చి మరియు రవాణా టికెట్లకు సంబంధించినటువంటి దాంట్లో కూడా అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు. వారందరికీ ముఖ్యంగా తీన్మార్ మల్లన్న గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిత్రులకు కూడా క్రీడాకారులందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. సో ఈ యొక్క ఈవెంట్ ఒక విషయం మర్చిపోయింది ఏంటంటే, ఈ యొక్క మాదాపూర్లో జరిగిన ఈ యొక్క టోర్నమెంట్ సక్సెస్ కావడానికి ముఖ్యంగా హెచ్జిఎఫ్ సెక్రటరీ గారు బాలకృష్ణ సహకారం లేనిది మేము అంత పెద్ద ఈవెంట్ మేము సక్సెస్ చేసేవాళ్ళం కాదు. సో ఈ క్రెడిట్ గోస్ టు బాలకృష్ణ సార్. థ్యాంక్ యూ అన్నగారు. ఈ మధ్యప్రదేశ్ భూపాల్లో జరుగుతున్నటువంటి జాతీయ క్రీడలకు అంటే జాతీయ కబడ్డీ పోటీలకు వెళ్తున్నటువంటి అండర్ 17 బాలుర విభాగానికి సంబంధించి వీళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి.
ఫస్ట్ ప్లేస్ కొట్టాం సార్. ఓకే. తీన్మార్ మల్లన్న మాకు ఇంత చాలా ప్రోత్సాహం ఇట్లా సపోర్ట్ చేసింది సార్. ఓకే. మ్యాచ్ ట్రాక్స్ ఎట్లా అనిపిస్తుంది? స్పాన్సర్ చేసింది సార్. ఓకే. ఇదే ఫస్ట్ టైం సార్ ఇదే first time. గవర్నమెంట్ ఆడడం. ఓకే. స్టేట్ లెవెల్లో మంచి బాగా జరిగిందా? బాగానే జరిగింది సార్. ఎట్లా ఏర్పాట్లు ఎట్లున్నాయి? బాగానే ఉన్నాయి సార్. ఫుడ్ ఇట్లా ఇంత బాగుందా? టిఫిన్ బాగుంది సార్. గవర్నమెంట్ ఇట్లా బాగుంది సార్. ఓకే. ఇప్పుడు నేషనల్స్ ఏం చేద్దాం అనుకుంటున్నాం? నేషనల్ అయినా ప్లేస్ కొడతాం సార్. కొడతారా? ప్లేస్ కొట్టి తీన్మార్ మల్లన్న గారికి వస్తాం. సాయిరామా సార్ చెప్పు. నా పేరు జి సాయిరామ్ సార్. నేను ఖమ్మం జిల్లా నుండి వచ్చాను సార్. స్టేట్ నేషనల్ మీట్ సెలెక్ట్ అయ్యాను సార్. ఓకే. మాకు స్టేట్ మీట్ చాలా ఘనంగా చాలా బాగా చేశారు సార్. తీర్మార్ మల్లన్న ఓకే. మాకు అలానే ట్రాక్ షూ, కిట్, షూ, మ్యాట్ షూ, స్పోర్ట్స్ ఇచ్చారు సార్. ఓకే. మాకు నేషనల్ మీట్కి వెళ్ళి మరి కొట్టుకొస్తారా కప్పు? కంపల్సరీ కొట్టుకుని వస్తాను. లోపలికి తీసుకొస్తారా? తీసుకొస్తాను సార్. మీకు ఫైనల్ లో ఏమన్నా ప్రోత్సాహం ఇచ్చిందా సార్? ఇచ్చారు సార్. ఎంత ఇచ్చిండు? 10,000 ఇచ్చారు సార్. ఇంజరీ అయితే 10,000 ఇచ్చారు సార్. చెడిపోతే మళ్ళీ నేనే చూపిస్తాను సార్. మంచిగా నా పేరు ఆర్ మోతిలాల్ సార్. నేను రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి ఉన్నాను. తీన్మార్ మల్లన్న సార్ గారికి నేను ఎంతో కొద్దిగా థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మాకు నేషనల్ టీంకి మంచి కిట్లు, మంచి షూస్, అప్పర్ ట్రాక్స్ పోవడానికి ఛార్జ్ అయినా సార్ అయితే అన్నిటికీ మంచిగా ఇచ్చారు మాకు. ఎక్కడ మాత్రం తగ్గలే. స్టేట్ మీట్ అయితే మధ్యప్రదేశ్ భూపాల్కి వెళ్తున్నాం. మా స్టేట్ నేషనల్ మీట్ కి. అక్కడ ఖచ్చితంగా అయితే ఈ కప్ అయితే కొట్టుకొని తీన్మార్ మల్లన్న సార్కి అయితే ఇస్తామని అయితే మాటిస్తున్నాం. నేను వరంగల్ జిల్లా నుండి నేషనల్ స్థాయి కబడ్డీ పోటీలో పాల్గొంటున్నాను. నేను తీన్మార్ మల్లన్న సార్ గారికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ నేషనల్ ఆడడానికి మధ్యప్రదేశ్ భోపాల్లో వెళ్తున్న మేము ఈ చాలా సౌకర్యాలు మాకు కల్పించి ఎంతో ఘనంగా ఈ తెలంగాణ టీంని మధ్యప్రదేశ్కు పంపిస్తున్న తీన్మార్ మల్లన్న సార్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా పేరు బిఎజయ్. నేను మెదక్ నుంచి వచ్చాను. తెలంగాణ టీంకి ఆడడానికి ఇప్పుడు మధ్యప్రదేశ్కి వెళ్తున్నాం నేషనల్స్ మీట్కి. ఓకే. అందులో ఏం చేస్తారు అక్కడ? ఖచ్చితంగా అక్కడ ప్లేస్ కొట్టడానికి మేము ట్రై చేస్తాం సార్. ట్రోఫీ కొడతారా? ఎస్ సార్. కంపల్సరీ మా బెస్ట్ మేము వచ్చి ప్లేస్ కొట్టుకున్నాం సార్. నా పేరు ప్రణయ్. నేను నిజామాబాద్ జిల్లా నుంచి నేషనల్స్కి సెలెక్ట్ అయిన తెలంగాణ నుంచి. నేషనల్ మీట్ భోపాల్ మధ్యప్రదేశ్లో అవుతుంది. అక్కడికి వెళ్ళి మేము మాకు ఎంత వీలైతే అంత సాయశక్తుల ప్రయత్నం చేస్తాం. తీన్మార్ మల్లన్నకి కప్పు తీసుకురాని ట్రై చేస్తాం, తీసుకొచ్చిస్తాం. నా పేరు దివాకర్. నేను హైదరాబాద్ నుంచి తెలంగాణ టీంకి సెలెక్ట్ అయినా. మల్లన్న సార్ గారు మాకు చాలా మంచిగా టోర్నమెంట్ చేసారు మాదాపూర్లో. లైట్స్ మీద, మ్యాట్ మీద మేము ఇప్పటివరకు ఎప్పుడు ఆడలేదు అట్లా. అంత మంచి టోర్నమెంట్ చేసి మన టీం కూడా పంపిస్తున్నారు. మేము పక్క మెడల్ తీసుకొని వస్తాం. గోల్డ్ మెడల్ తెలంగాణకి ఎట్లనైనా మల్లన్న సార్కి తెచ్చి ఆ మెడల్ ఇచ్చేస్తాం. నా పేరు దేవరాజ్. ములుగు జిల్లా. సెలెక్ట్ అయ్యాను. మధ్యప్రదేశ్ భోపాల్లో నేషనల్ మీట్ ఉంది. ఖచ్చితంగా మేము కప్పు కొట్టచ్చు. సార్కి ఇస్తానని జిల్లా నుంచి నేషనల్కి సెలెక్ట్ అయ్యాను. తీన్మార్ మల్లన్న గారు స్టేట్మెంట్ ఒక నేషనల్ లెవెల్లో మాకు గెలిపించి ఎంతో ఎప్పుడు ఆడలే మేము అసలు
అంత మ్యాట్ మీద ఫ్లడ్ లైట్స్లో సార్ థ్యాంక్స్ చెప్తాం సార్ మీకు మేము మా బెస్ట్ ఇచ్చి నా బెస్ట్ ఇస్తాను. ఇది ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి వచ్చినటువంటి చెప్పినటువంటి మాట. మొత్తం మీద అండర్ 17 లో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు ట్రోఫీ తీసుకొస్తున్నటువంటి మాట వాళ్ళు వేస్తా ఉన్నారు. భూపాల్లో జరుగుతున్నటువంటి అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం భూపాల్లో జరుగుతున్నటువంటి ఏదైతే నేషనల్ మీట్ ఉందో ఈ నేషనల్ మీట్ లో వాళ్ళు పథకం సాధించి పెడతామని చెప్పేసి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తారు. చెప్పండి సార్ ఏం చెప్తారు? ఇప్పుడు సెలెక్ట్ అయినటువంటి టీం అయితే మంచి పర్ఫార్మెన్స్ చూపించినటువంటి టీం ని మనం సెలెక్ట్ చేయడం జరిగింది. మాకు 100% ఈ టీం మీద నమ్మకం ఉంది. కంపల్సరీ ఈసారి తెలంగాణకి ఫస్ట్ ప్లేస్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారని చెప్పేసి నమ్ముతున్నాను సార్. ఇది మీకు 100% మీకు చెప్పగలుగుతాను సార్. ఎందుకంటే అన్ని టీంలని కూడా వచ్చినటువంటి పిల్లలందరినీ కూడా నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. అక్కడ సెలెక్టర్లు కూడా పారదర్శకంగా ఫస్ట్ అక్కడ సెలెక్టర్ గా సెలెక్ట్ చేయాలంటేనే దానికి బయోడేటా తీసుకుని ఎవరైతే నేషనల్ ప్రాతినిధ్యం వహించినటువంటి ప్లేయర్ ని మేము అక్కడ సెలెక్టర్ గా తీసుకోవడం జరిగింది. అక్కడ కూడా ఎవరు కూడా జిల్లా కుక్కర్ని తీసుకొని అన్ని జిల్లాల నుండి సెలెక్టర్లను తీసుకొని అండర్ 14 బాయ్స్, అండర్ 17 బాయ్స్, అట్లాగే అండర్ 14 గర్ల్స్ కి కూడా ఒక్కొక్కరికి గర్ల్స్ టీమ్ ప్రత్యేకంగా లేడీ సెలెక్ట్ చేయాలనేటువంటి ఒక క్రైటీరియా పెట్టుకొని అదే మాదిరిగా మేము సెలెక్ట్ చేసి ఆ సెలెక్ట్ అయిన వాళ్ళని కూడా ప్రాబబుల్స్ తీసి మళ్ళీ ఆడించిన తర్వాతనే అందులో నుంచి వెళ్ళి బెస్ట్ 12 తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ బెస్ట్ 12 మీద ధీమా ఉంది. కానీ ధీమాతోటే నేను మాకు మంచి ప్లేస్ వస్తుందనేటువంటి ఆశతో ఉన్నాం సార్. నేషనల్ మెడల్ రావాలనేది తీర్మానం మల్లన్న గారి కోరిక. దానికి అనుగుణంగానే ఈ సెలక్షన్స్ నిర్వహించి సెలెక్టర్లను అందరికీ కూడా వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. అక్కడ ఎవరైనా అవకతవకలు జరిగినట్టయితే మిమ్మల్ని డిఓ గారితో చెప్పేసి సస్పెండ్ చేయడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళకి సభాముఖంగా తెలియజేయడం జరిగింది. వాళ్ళకు కూడా అందరికీ కూడా రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. హెచ్చరిస్తూనే అట్లాగే రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే నేను ఎప్పుడు చూసినా కూడా తెలంగాణది 6వ ప్లేస్ 7వ ప్లేస్ రావడం జరుగుతుంది ఇన్ని సంవత్సరాల నుంచి. ఈసారి నా ఊర్లో ఎక్కడ జరిగిన ఎరగని రీతిలో నేషనల్ స్థాయిలో ఆ లైటింగ్, ఆ మ్యాట్లు, అవన్నీ కూడా అరేంజ్ చేసుకొని అక్కడ ప్రతి సెమీఫైనల్ నుండి ప్రతి ప్లేయర్ కి 10,000 రూపాయలు ప్రోత్సాహం కూడా ఇవ్వడం జరిగింది. ఖమ్మం జిల్లా నుంచి ఇచ్చేసినటువంటి ఒక అబ్బాయికి ఇంజురీ జరిగితే ఆ అబ్బాయికి కూడా పూర్తి బాధ్యత నాదే అని చెప్పేసి తక్షణ సాయంగా 10,000 ఇవ్వడం జరిగింది. అతని దాతృత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ హెచ్ఎఫ్ రాష్ట్ర స్థాయి 68వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించిన టోర్నమెంట్లో బెస్ట్ టీంని సెలెక్ట్ చేసి దాన్ని ఒక మధ్యప్రదేశ్లో జరుగుతున్న నేషనల్ టీంకి నేషనల్ మీట్కి పంపించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా వీళ్ళు హెచ్ఎఫ్ వాళ్ళు బాలకృష్ణ సార్ గారు వచ్చి ఏం చెప్పాడంటే మ్యాట్ మీద ఇంతవరకు ఆడలేదు, కానీ మనము నేషనల్లో 6th 7th ప్లేస్లో ఉంటున్నాము. కానీ మన పిల్లలు ఎప్పుడైనా కానీ క్లే కోర్ట్ మీద ఆడారు ఇప్పటి వరకు కూడాను. కానీ మనం ఈసారి మ్యాట్ పైన ఆడిస్తే వాళ్ళకు కొద్దిగా అనుభవం వచ్చి నేషనల్లో మంచి పర్ఫామ్ చేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ చెప్పిందే తడవుగా మేము మ్యాట్ పైన కండక్ట్ చేయడానికి మా శాయశక్తుల ప్రయత్నించి మ్యాట్లు ఏర్పాటు చేసి దాని మీద మీట్ను నిర్వహించడం జరిగింది. స్టేట్ లెవెల్ మీట్ నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ యొక్క హెచ్జిఎఫ్ నుండి స్టేట్ అబ్జర్వర్స్ అండ్ కోచ్లు, నిష్ణాతులు అండ్ ఎక్స్పర్ట్లు అందరూ కూడాను ఈ యొక్క టెక్నికల్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి సో ప్రతి మ్యాచ్ను క్షుణ్ణంగా పరిశీలించి ఎవరైతే నైపుణ్యం గలవాడు ఎక్కువ పర్ఫార్మెన్స్ మంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ చూసి సెలెక్ట్ చేసి ఆ యొక్క అతను రైడరా లేకపోతే ట్యాక్లరా మిడిలరా ఇలా ఏ విధంగా అయితే అవన్నీ క్వాలిటీస్ చూసి ఒక మంచి టీం సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఆల్మోస్ట్ ఒక 20 మెంబర్స్ దాకా వీళ్ళు సెలెక్ట్ చేసి మళ్ళీ తర్వాత వీళ్ళందరినీ కూడా మళ్ళీ ప్రాబబుల్ సెలెక్ట్ చేసి మళ్ళీ వాళ్ళను మళ్ళీ ఒక పోటీ పెట్టడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా స్కిల్ ఏ విధంగా ఉందని చెప్పేసి అందరినీ అప్పుడు అబ్జర్వర్లు అందరు కూడా టెక్నికల్ స్టాఫ్ అందరు కూడా చూసి మళ్ళీ అందులో బెస్ట్ 12 సెలెక్ట్ చేసి వీళ్ళు పంపించడం జరుగుతుంది. వారికి కావాల్సినవి అన్ని కూడాను మల్లన్న తరపున ట్రాక్ సూట్లు కానీ, షూ కానీ, ఇన్నర్స్ కానీ,
కిట్ కానీ కబడ్డీ కిట్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ ఫేర్స్, ట్రావెల్ ఫేర్స్ అండ్ కొన్ని మా వంతు బాధ్యతగా మేము నిర్వర్తించినాము. మిగతా బాధ్యత వారిపైనే ఉంది. వారు నేషనల్ లో మంచి పర్ఫామ్ చేసి తెలంగాణతో పాటు మల్లన్న పేరు కూడా నిలబెట్టాలని మీ అందరికి పేరు పైన కోరుకుంటున్నాము. తప్పనిసరిగా సార్, తప్పనిసరి. సార్ కోచ్ ఏమంటారు? రాష్ట్ర స్థాయిలో జరిగిన రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్లో చక్కటి టీంని సెలెక్ట్ చేసేసి మాకు జాతీయ స్థాయికి పంపిస్తున్నారు. ఈ మంచి టీంని ఈ టీంతో సహాయశక్తుల ప్రయత్నం చేసి మంచి మెడల్ కొట్టుకొని తెలంగాణకి మంచి పేరు తీసుకొస్తామని చెప్పేసి అందరి సమక్షంలో తెలంగాణ రాష్ట్రం పోయినసారి కూడా బ్రాంజ్ మెడల్ తెచ్చింది. ఈసారి బ్రాంజ్ మెడల్ కాకుండా గోల్డే తేవాలని చెప్పి అన్నగారు తీర్మాన్ మల్లన్న గారు పెద్ద ఎత్తున, అసలు నేషనల్స్ ఎక్కడ కూడా అంత పెద్ద గొప్పగా జరగదు. ఒక స్టేట్ మీటు నేషనల్ లెవెల్లో బ్లడ్ లైట్స్ ఒక ఏది మార్మూల విలేజ్లో అంత పెద్ద గొప్పగా చేసి అన్న ఇక్కడే కాదు, ఒక ఏది అర్బన్లో కాదు, మేము విలేజ్లో కూడా చేసి చూపిస్తామని చెప్పి చూపించాడు. అదేవిధంగా ఆ గొప్పతనాన్ని పెట్టుకొని ఇవాళ మన ప్లేయర్స్ నల్గొండ తెలంగాణ రాష్ట్ర ప్లేయర్స్ అందరూ కూడా కంపల్సరీ గోల్డ్ తెస్తారని చెప్పి ఆశిస్తూ మేము అన్నగారికి ఈ బ్లెస్సింగ్స్ ఇస్తూ మళ్ళీ ఖచ్చితంగా ఆ గౌరవం అన్నగారికి నిలబెట్టాలని చెప్పి మా ప్లేయర్స్కి బ్లెస్సింగ్ ఇస్తూ పంపిస్తాం. థ్యాంక్ యూ. ఓకే, ఇది మొత్తం మీద ఇక్కడ క్రీడాకారు అంటే అక్కడ వెళ్తున్నటువంటి క్రీడాకారులు చెప్తున్నటువంటి మాట, కోచ్లు చెప్తున్నటువంటి మాట, తర్వాత ఇక్కడ సెలెక్టర్లు చెప్తున్నటువంటి మాట. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రానికి పథకం తీసుకొచ్చి పెడతామని చెప్తా ఉన్నారు. అదే జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. భోపాల్లో జరిగేటువంటి అండర్-17 బాలుర విభాగానికి సంబంధించి కబడ్డీ పోటీల్లో మనకు తెలంగాణకు మెడల్ రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం.